నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. దీంతో అయితే అమిత్ షా గారు ఏపీ డీజీపీకి అయితే హస్తినకి రావాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి వీటిని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలేమైనా ఢిల్లీలో తేల్చే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మస్తిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఢిల్లీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకొన్ని రోజులు కూడా అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే దీంతో అమిత్ షా గారు అయితే ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు, హస్తినకి రావాలి అని చెప్పేసి. మరి అక్కడేమైనా లెక్కలు తేల్చే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏవైతే ఈ 5 సంవత్సరాలు చేసిన ఏవైతే ఉన్నాయో అవినీతి అక్రమాలే కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, వాటి లెక్కలు అక్కడ తేల్చే అవకాశం ఉందంటారా? దీన్ని అసలు ఎలా చూడాలంటారు? మరి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ధర్నా అది చంద్రబాబు నాయుడు గారికి ఎంత నష్టం జరుగుతుందో ఇంకెవరికి జరుగుతుందో తెలియదు, కానీ ఓ రకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ చేశాడమ్మ. జాతీయ స్థాయిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అంటే మూడోసారి ఈ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వచ్చి పరిపాలన మీద కూడా ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి సారించక ముందే ఆ బడ్జెట్ సెషన్ జరుగుతున్న మర్నాడే, బడ్జెట్ సెషన్ అనేది చాలా కీలకమైన సెషను. జాతీయ స్థాయిలో వాళ్ళు గవర్నమెంట్ని తను ప్రొజెక్ట్ చేసుకోవటానికి, ఆవిష్కరించుకోవటానికి వచ్చే ఒక మంచి అవకాశం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యాన్ని తెలిసి నెల 15 రోజులు కూడా అవ్వలేదు. ఈ ప్రభుత్వం అత్యాచారాలు చేస్తుంది, హత్యలు చేస్తుంది, అవినీతికి పాల్పడుతుంది, అరాచకాలు చేస్తుంది, గృహదానాలు చేస్తుంది, కార్యకర్తల మీద ఇళ్ల మీద దాడులు చేస్తుంది. ఇలా ఎన్ని రకాలైనటువంటి ఇది చేశారంటే ఫిర్యాదులు చేస్తూ ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ఓ రకంగా అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరుకి అదొక కూటమి పనితీరు మీద ఒక తీరని మచ్చ లాంటిది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలనుకుంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఉందని మర్చిపోయారా మరి? ఎందుకంటే జనసేన కానీ బీజేపీ, ఇప్పుడు నేను అదే చెప్తున్నామ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ ఉండి అక్కడ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం భాగస్వామిగా ఉన్న సందర్భంలో ఈ నెల్లి అక్కడ ధర్నా చేయటం అనేది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఆయన ఎంత దాని గురించి ఆలోచించాడా, అనాలోచితంగా చేశాడా తెలీదు, కానీ దాని పరిణామాలు, ప్రభావాలు మాత్రం భారతీయ జనతా పార్టీ గట్టిగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో పడింది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ డీజీపీని, ఇతర పోలీస్ అధికారులని ఇందుకు సంబంధించి ఈయన చేసిన ఆరోపణల మీద నిగ్గు తేల్చడానికి వాళ్ళను కూడా గత 5 ఏళ్లలో జరిగిన రికార్డు అంతా తీసుకురమ్మన్నారు. హత్యలకు సంబంధించి, అరాచకాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి ప్రతి రికార్డు మీ దగ్గర ఉన్నాయని కూడా పట్టుకురండి. ఈ నెల 15 రోజుల్లో జరిగిన 36 హత్యలు ఏంటో ఈయన చెప్తున్నాడు కదా, మీరు తీసుకురండి, ఆయన ఇచ్చే పత్రం కూడా మీ ముందు పెడతాం, మీరు మా సమక్షంలో జగన్మోహన్ రెడ్డి ముందు చర్చించండి, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటో తేలుద్దాం, అతను ఎందుకు వచ్చి వాళ్ళ ఇలాంటి ఈ ధర్నా చేశాడు. ధర్నాలో అతను చెప్తున్న అంశాల గతంలో మాకు తెలుసు. అతను చాలా అంశాల్లో అబద్ధాలు ఆడాడు, వాళ్ళ సొంత బాబాయ్ హత్య కేసుల్లోనూ. తర్వాత ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీలు మాత్రమే ప్రమోషన్ ఇచ్చారని చెప్పి, ట్రాన్స్ఫర్లో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చారని చెప్పి ఇలాంటివి చేశాడు. తీరా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, శాసనసభ లోపల వాళ్ళ హోమ్ మినిస్టర్ తానేటి వంతి గారు కూడా అది కమ్మ వాళ్ళు 2-3 ఉన్నారు అంతేను, మిగిలిన వాళ్ళు వేరే కులాలని ఆమె ఒప్పుకుంది. వాళ్ళు చీఫ్ మినిస్టర్ అభ్యర్థిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పిన మాటలు అబద్ధాలని అక్కడే తేలిపోయినాయి. కాబట్టి ఇవాళ డీజీపీని కూడా పిలిపించే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎల్లబొద్దని ఆపి అక్కడ ఆయన ముందే కనుక ఇవి అన్నీ డిస్కస్ చేసి అమిత్ షా గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులతోనూ కేంద్ర హోంశాఖ అధికారులతోనూ అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ సమావేశంలో ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇదిగో మేము జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి జాతీయ స్థాయిలో ఇలా ధర్నా చేశారు, ఆయన చేసిన ఆరోపణలు ఇవి, 36 మంది హత్యకు గురయ్యారన్నారు, ఆయన ముందే మేము డీజీపీని పిలిపించాము, తర్వాత మా నిఘా విభాగం ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడాము, అన్ని హత్యలు జరగలేదు, జరిగినాయి 6, ఇందులో 3 తెలుగుదేశం నాయకులు కూడా హత్యకు గురయ్యారు, తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తల్లోనే కొట్లాడుకుని ఒకళ్ళు చనిపోయారు, మిగిలిన ఏంటనేది అన్నీ మేము కులంకషంగా చర్చించి
ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనే ఉద్దేశం మీద కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కనుక ఇలాంటి అప్రదిష్ట ముందే మూట కట్టుకుంటే జాతీయ స్థాయిలో ఇలాంటి అపోత కల్పనలతో వచ్చి ఆయన బ్లఫ్ చేసి వివేకానంద రెడ్డి గారి హత్య సందర్భంలో ఎలాంటి అబద్ధాలు అయితే ఆడాడో ఇది కూడా అబద్ధాలు ఆడి జాతీయ మీడియాని, జాతీయ పార్టీలని తప్పుదోవ పట్టించాలని చూశాడు. కానీ వాళ్ళ జాతీయ పార్టీలు ఎవరు కూడా, ఇండియా కూటమి వాళ్ళు కూడా ఎవరు రాలేదు. ఒక్క అఖిలేష్ యాదవ్ జేడీ జనతాదళ్ ఆయన యూపీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక్కడ మాత్రం వచ్చాడు. ఆయన కూడా తీవ్రమైన విషయాలు ఏం మాట్లాడలేదు. జస్ట్ ఆయన వచ్చి లేచిన వీడియోలు అవి చూశాడు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు షా గారు ఇంత బిజీగా ఉన్నా సరే కాక దీనికి కూడా ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు, ధర్నా చేయటానికి గల కారణాలని జాతీయ స్థాయిలో తను కూడా చెప్పదలుచుకున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ పనితీరుకు కూడా ఇది ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఒక చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి కేవలం 45 రోజుల్లోనే వచ్చి ఢిల్లీలో ధర్నా చేశాడంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన చెబుతున్నంత తీవ్రమైన విషయాలు ఉన్నాయా లేవా? ఈయన అబోత కల్పనలు చేసి రాజకీయ లబ్ధి కోసం వచ్చాడా? గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? తర్వాత ఇప్పుడు వీటికి సంబంధించి వాళ్ళ బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య మీద కూడా రేపు ఆయన కొన్ని స్పష్టమైన ప్రకటన చేస్తాడని అనుకుంటున్నారు. ఈ డీజీపీ గారితో చర్చించిన తర్వాత ఇవాళ అది ఎలాగో సిబిఐ దర్యాప్తులో ఉంది. సిబిఐ దర్యాప్తును కూడా త్వరగా ముగిచేసి మీరు ఛార్జ్ షీటు ఇది పెట్టి కేసు విచారణ త్వరితగతిని ముగించమని కూడా ఆదేశించే అవకాశం ఉంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రజలు పడ్డ బాధలు అవన్నీ కూడా ఇవాళ పరోక్షంగా ఆయన జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్ళి ఆ సందర్భంలో జరిగిన అవినీతి కూడా ఇవాళ బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. లిక్కర్ స్కామ్కు సంబంధించి సిఐడిని దర్యాప్తు చేస్తూ ఈడీ సహకారాన్ని కూడా తీసుకోమంది. ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా ఆయన మీద, ఆయన ప్రభుత్వంలో జరిగిన అకృత్యాలు, ఆయన బయట పెట్టుకున్న పరిస్థితి, హత్యలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. గృహదానాలు, తర్వాత అవినీతి, ముఖ్యంగా ఏ శాఖల్లో ఎంత జరిగింది, ఇవన్నీ కూడా త్వరగా దర్యాప్తుకి ఆయనే ముందుకు జరిపినట్టు అయింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఎప్పుడు కూడా తను స్పందించలేదు. వాళ్ళు కూడా స్పందించలేదు, ఢిల్లీలో స్పందించలేదు. అయితే ఎవరో ఒక కార్యకర్త రషీద్ అనే వ్యక్తి హత్యకి గురైతే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ అదే. సొంత బాబాయి పార్టీ కోసం, వాళ్ళ నాన్న కోసం ఎంతో చేసిన, ఊరు కోసం చేసిన ఒక వ్యక్తి, అంటే బాబాయ్ అని కాకుండా కూడా ఆయనకు ఎంతో పేరు ఉంది. అట్లాంటి వ్యక్తి చనిపోతే ఇంతవరకు 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇంతవరకు ఆ హత్య చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇంతవరకు తెలియలేదు. దీనికోసం ఎందుకు ఆయన ఆరాటపడట్లేదు? అసలు వాళ్ళు కూడా అది ప్రస్తావన చేయలే. అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఇన్ని హత్యలు చెబుతున్నాడు కదా, 36, అది 37. అప్పుడు కూడా మరి ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అది అడగలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ, ఇప్పుడు షర్మిల్ గారు కూడా అదే అడిగింది కదా, ఈయన ఎందుకు బాబాయ్ హత్య గురించి ప్రస్తావించలేదని. ఇప్పుడు రషీద్ ఆమె కూడా చెప్పింది, వాళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, వాళ్ళు వ్యక్తిగత తగాదాపడి హత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా రేపు అమిత్ షా గారు అడుగుతాడు, ఈ ప్రూఫ్స్ కూడా చూపిస్తాడు. రేపు డీజీ గారు, ఆంధ్రప్రదేశ్ డీజీ కూడా వెళ్తున్నారు కదా, గతంలో ఇదిగో చూడండి వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలేనని చూపిస్తే అది ఈయనకే ఇస్తాడు ఫోటో. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మరి నువ్వేం చెబుతావు దీని గురించి అని అడుగుతాడు. ఇలాంటివన్నీ కూడా రేపు ఆయన ముందే, ఆయన సమక్షంలోనే తేల్చాలనుకుంటున్నారు. ఎందుకంటే ఏదో అవాకులు చవాకులు పేల్చేసి వెళ్ళిపోవటం కాదు, బాధ్యతతో ఫేస్ చేయాలి దాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిక్చర్లోకి వస్తాడు. ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద కూడా పెడతారు. రైట్ సార్, అదే అమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.